హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. చదువుకున్నామా, జాబ్ చేసామా అంటే సరిపోదు. పక్కనోళ్ళు ఎప్పుడురా పెళ్లి? సో, పెళ్ళికి తొందర పెడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు జనరేషన్ చాలా తెలివి మీరిపోయారు సార్. ఆఫ్టర్ 30 అంటున్నారు. బిలో 30 అంటే ఎవరు పెళ్లి నాకొద్దురా బాబు ముందు సెటిల్ అవ్వని అని ఒక ఇంటెన్షన్ తోటి ఉంటున్నారు. కానీ ఇక్కడి నుంచి క్వెషన్ నాకు పేరెంటింగ్ దగ్గరికెళ్తుంది. సో, ఆఫ్టర్ 30స్ అంటే ఏజ్ అయిపోతుంది. సో, ఈ 35కి పిల్లల్ని కన్నా కొద్దిగా ఏజ్ వచ్చేస్తూ ఉంటుంది. సో, ఆ డిప్రెషను పిల్లల వైపు కూడా వెళ్ళడానికి కారణం అదేనా? అవును. సో, ఇప్పుడు రిలేటివ్స్ గానీ ఏదో ఒకటి అంటనే ఉంటారు. పెళ్లి చేయట్లేదా? పెళ్లి చేసుకోవా? ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఇంకేమన్నా రిలేషన్‌షిప్ ఉందా? అవన్నీ గూడా ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఈ ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది ఈ మధ్య సొసైటీలో. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఎవరికి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా కొంచెం లవ్ వచ్చినా గూడా వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వెళ్లి పెళ్లి చేసేసుకోవడము. అంటే ఒక సెకండ్ థాట్ గూడా ఇవ్వకుండా పెళ్లి చేసేసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు గూడా అట్లా అవుతున్నాయి కొన్ని. కానీ ఆ రేట్స్ అనేవి చాలా తగ్గినాయన్నమాట. కొంతమంది తర్వాత అంటే 30 అబోవ్, 35 అబోవ్‌కి చేసుకుంటున్నారు. ఇవన్నీ లైఫ్ నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకొని వాళ్ళు లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారని గూడా చెప్పొచ్చు. కొంతమంది ఎర్లీ మ్యారేజెస్, కొంతమంది 21 ఇయర్స్‌కి, 22 ఇయర్స్‌కి గూడా చేసుకుంటున్నారు. సో, వాళ్ళలో ఏంటంటే వాళ్ళకి తెలీదు అసలు బయట ప్రపంచం ఎట్లుంటదో తెలీదు. ఒక రిలేషన్‌షిప్ అనేది ఎట్లుంటదో తెలీదనమాట. సో, ఆ రిలేషన్‌షిప్ ఎట్లా ప్రొసీడ్ చేయాలి ఫర్దర్‌గా, ఫ్యూచర్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి, ప్రాబ్లమ్స్ ఒస్తే అసలు హ్యాండిల్ చేయగలుగుతామా లేదా, అసలు మంచి వేలో హ్యాండిల్ చేస్తామా, పిల్లల్ని ఎట్లా పెంచుతామో అవేమీ ఆలోచన లేకుండా గూడా చేసేసుకునే వాళ్ళు చాలామందున్నారు. సో, అట్లా ఇమ్మీడియేట్‌గా డెసిషన్ తీసేసుకొని, తర్వాత అసలు గొడవలొస్తున్నాయని ఇమ్మీడియేట్‌గా డివోర్స్ కూడా తీసుకునే వాళ్ళు చాలామందున్నారు. సో, అట్లాంటి కేసెస్ విపరీతంగా చూసాము. ఇప్పుడు గూడా వస్తున్నాయి అవి. ఇప్పుడు ఏంటంటే ప్రెస్టీజ్ ఇష్యూ, అప్పుడు గూడా ఉన్నాయి. ప్రెస్టీజ్ ఇష్యూ ఎక్కువ చూస్తున్నారు. కానీ పిల్లలు పట్టించుకోవట్లేదు. ఆ ప్రెస్టీజ్ ఇష్యూ అనేది వాళ్ళు అసలు తీసుకురావట్లేదు గూడా. చాలా కోర్ట్‌లో గూడా అవే అట్లాంటి కేసులు ఎక్కువైపోతున్నాయి. డివోర్స్ కేసెస్. చిన్న చిన్న వాటికి ఊ అన్నా, ఆ అన్నా గూడా ఈగో డివోర్స్‌కెళ్ళిపోతున్నారు. ప్రాబ్లమ్స్. ఇగో. నువ్వన్నావు. సో, నువ్వన్నావు, నా మాట ఇనలేదు. అట్లా అనే చాలా సెపరేషన్ అనేవి అయిపోతున్నాయన్నమాట. సో, వాటి వల్ల పేరెంట్స్ గూడా చాలా సఫర్ అవుతున్నారు. ఫ్యామిలీస్ కొలాప్స్ అవుతున్నాయి. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ అనేవి రాకుండా చూసుకోవాలి. సో, ఇది మళ్ళీ గుడ్ పేరెంటింగ్ దగ్గరెళ్ళిపోతుందనమాట. చైల్డ్‌హుడ్‌లో గుడ్ పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పేరెంట్స్ పిల్లల్ని ఎట్లా పెంచుతున్నారు, అవన్నీ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఆల్సో. సో, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేది ఎప్పుడైనా వాళ్ళ చైల్డ్‌హుడ్ గూడా బావుండి, వాళ్ళ పేరెంట్స్ గూడా వాళ్ళతో స్పెండ్ చేసిన టైం కానీ, వాళ్ళలో పెంచిన మోటివేషన్ కానీ, వాళ్ళలో లైఫ్ అనేది ఇట్లా ఉంటది అని చూపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, అట్లా చేయగలిగితే మ్యారేజెస్ విల్ ఆల్వేస్ బీ హ్యాపీ అనమాట. సో, నా క్వెషన్ ఏంటంటే ఇక్కడ ఈస్ ఎర్లీ మ్యారేజ్ ఈస్ గుడ్ ఆర్ లేట్ మ్యారేజ్ ఈస్ గుడ్? అట్లా అని చెప్పలేంలేండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్ టు ఇండివిడ్యువల్. కొంతమంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని లేట్‌గా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు చాలామందుంటారు. కొంతమంది రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండకపోయినా తొందరగా చేసుకునే వాళ్ళు చాలామందుంటారు. నాట్ దట్ ఎర్లీ మ్యారేజెస్ విల్ బి వెరీ బ్యాడ్ ఆర్ లేట్ మ్యారేజెస్ విల్ బి వెరీ గుడ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్ టు ఇండివిడ్యువల్ అని చెప్పొచ్చనమాట. సో, అదే ఆ ఇండివిడ్యువల్ ఎట్లా తీసుకోగలుగుతాడు ఆ మ్యారేజ్‌ని, కాన్‌ఫ్లిక్ట్స్‌ని ఎట్లా రిజాల్వ్ చేసుకోగలుగుతారు, మధ్యలో ఏమైనా గొడవలొచ్చినా ఈగోకి వెళ్ళకుండా దగ్గరుండి ఇద్దరు కలిసి సార్ట్ ఔట్ చేసుకునేటట్టు ఉంటే చాలా హ్యాపీగా ఉంటది. సో, మేము ఎక్కువగా ఇనే మాట చెప్తా డాక్టర్ గారు అడుగుతాను. త్వరగా పెళ్ళైపోయిందనుకో వయసులో ఉన్నావు, అన్నీ కరెక్ట్‌గా చేసుకుంటావు, పనులు గూడా, పిల్లల్ని గూడా బాగా చూసుకుంటా అంటారు. అదే లేట్‌గా మ్యారేజే అంతా అయిపోయింది నీకు. ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని ఏం చూసుకుంటావురా? అంటే మనకి మైండ్ సెట్ ఎలా ఉండిపోతదంటే ఇప్పుడు ఎట్లాగో ఏజ్ అయిపోయింది. డిప్రెషన్, యాంగ్జైటీ ఓ పక్కన పర్సనల్ లైఫ్ దగ్గర నుంచి ప్రొఫెషనల్ లైఫ్ మొత్తం స్ట్రగుల్స్ తోటి నిండిపోయింది. ఆ టైంలో పిల్లలంటే వాళ్ళు కేర్ తీసుకునే విధానం గూడా మారిపోతుంది మీరన్నట్టు. మన పేరెంట్స్ మనకెలా చూసుకున్నారో మనం ఇవ్వలేము. సో, ఎఫెక్ట్ పడేది మళ్ళీ పిల్లలకే మీరన్నట్టు. పిల్లల మీద పడుతుంది. సో, అక్కడ లేట్ మ్యారేజెస్‌లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సో, ఇందాకన్నట్టు కంబైన్డ్ ఫ్యామిలీ. కంబైన్డ్ ఫ్యామిలీ అనేది ఓకే. ఉంటే చాలా అడ్వాంటేజ్ అనమాట. ఒకవేళ పేరెంట్స్ చాలా బిజీగా ఉన్నారు, వర్క్‌లో బిజీ ఉన్నారు, అసలు పిల్లోడిని పట్టించుకోలేకుండా బిజీగా ఉన్నారంటే, అప్పుడు ఇట్లా తాతలు గానీ, ఇంకా అమ్మమ్మలు గానీ, నాయనమ్మలు గానీ వీళ్ళు ఎక్కువ చూసుకునేటట్టయితే
వాళ్ళు బాగానే హ్యాపీగా పెరుగుతారనమాట, పిల్లల్లో ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ దట్ పేరెంట్స్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. సో పేరెంట్స్ అనేది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట, వాళ్ళ బిహేవియర్ పిల్లల మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట. సో ఎక్కువగా అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనీ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్, అండ్ జాబ్ ఆబ్వియస్లీ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఎర్నింగ్, కానీ ఫ్యామిలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వచ్చేలా చూసుకోవాలి. 6 అయింది 7 తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసాము లేదా చూసుకోవాలి. 7 o'clock కల్లా మీరు క్లోజ్ అప్ అంటారు, నిజంగా దట్ వాజ్ ఆసమ్ అండి. ఇందాక నాకు అదే గుర్తొస్తుంది, 7 కల్లా మొత్తం క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. రియల్లీ ఆ టైం స్పెండ్ చేసుకుంటే కనుక యా, సో ఆ బౌండరీస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ టైం నుంచి ఈ టైంకి వర్క్ చేయాలి. ఆబ్వియస్లీ డాక్టర్స్ కూడా ఎక్కువ వర్క్ చేసేస్తున్నారు, అది తప్పట్లేదు. బట్ స్టిల్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత జీవితం అంటే ఇదేనా అని అనిపిస్తుంది అనమాట. సో హ్యాపీనెస్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. హ్యాపీగా బతికామా అనేది చాలా ముఖ్యం. కరెక్ట్ డాక్టర్ గారు. సో ఇప్పుడున్న జనరేషన్లో మీకు తెలుసు, లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్లో చాలా మంది యువత పెళ్లి కంటే ముందు లివింగ్ అనే మాటే తీసుకుంటున్నారు. అవును. సో ఫస్ట్ లివింగ్లో బాగానే ఉంటున్నారు, తర్వాత అంటూ అబ్బాయిని అమ్మాయి మోసం చేయడము, లేదంటే అమ్మాయి అబ్బాయిని మోసం చేయడము, అబోషన్స్ చేసుకోవడం, అక్కడ వరకు పెళ్లి వరకు వెళ్ళి విడాకులు అంటే సపరేట్ అయిపోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత మనసుని కంట్రోల్ చేసుకోవాలన్నా, లేదంటే సూసైడ్ వరకు థాట్స్ రాకుండా ఉండాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేయాలంటారు? యా, సో ఇదేంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఈ మధ్య కామన్గా అవుతున్నాయి, మనం చూస్తున్నాము. ఎస్పెషలీ అంటే వెస్ట్రన్ సొసైటీని ఫాలో అవుతున్నారు బేసిక్గా. సో ఇంతకుముందు ఇవన్నీ లేవు, ఈ మధ్యనే వచ్చినాయి. అంటే ఇప్పుడు సిటీస్లో ఈ మధ్య కామన్గా ఉన్నాయి, ఫ్యూచర్లో ఇంకా విలేజెస్లో కూడా వెళ్ళిపోతారో చెప్పలేము అది. సో ఎవ్రీ వన్ ఈస్ ఫాలోయింగ్ వెస్టర్నైజేషన్. సో ఎప్పుడు మన ట్రెడిషనల్ వాల్యూస్ ఎప్పుడు ఫాలో అవ్వాలి. మన ట్రెడిషన్స్, మన కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పటికైనా. ఇండియన్ కల్చర్ ఎప్పుడైనా అన్నీ నేర్పించింది, ఆల్రెడీ ఉన్నాయి, బుక్స్లో ఉన్నాయి. మనం ఇట్లా ఫాలో అవుతే కరెక్ట్ వేలో వెళ్తాము. నాట్ దట్ కంపల్సరీ అవే ఫాలో అవ్వాలని కాదు, ఇట్స్ యాక్చువల్లీ అ లెసన్ అని చెప్పచ్చు. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్, ఇట్స్ హౌ వీ థింక్, ఇట్స్ హౌ వీ ఎక్స్పీరియన్స్ లైఫ్ అనేది మన ఇండియన్ కల్చర్లో ఉంది ఆల్రెడీ. సో ఇది ఫాలో అవ్వగలిగితే అసలు చాలా ప్రాబ్లమ్స్ వరకు మనము వెళ్ళకుండా ఆగిపోవచ్చు. సో ఇట్లాంటి సూసైడ్స్ అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ తర్వాత అబార్షన్స్ అవ్వడము, లేకపోతే పెళ్ళికి ముందే ఇట్లాంటివి ఎక్కువగా ఉండడం చూస్తుంటాము. ఏంటంటే సమ్ ప్రైవేట్ వీడియోస్ ఆర్ ఫోటోస్ బ్లాక్ మెయిల్స్. యా, సో అవి కూడా ఎక్కువ అయిపోతున్నాయి, కామన్గా అవుతున్నాయి. సో ఒకవేళ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే అన్నిటికీ ఎక్కువగా నమ్మేయకుండా ఆపోజిట్ పార్ట్నర్ని కొంతమంది ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంటారు చాలా మటుకు. మనీ విషయంలో కానీ, ఇంకా సెక్షువల్‌గా కానీ ఇట్లా ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంటారు. సో వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళేంటంటే అన్నీ ఎక్కువగా షేర్ చేసేసుకోవడము ఇవన్నీ చేస్తారు. అక్కడ ఎక్కువ ప్రాబ్లమ్ వస్తుందన్నమాట. సో అప్పుడు తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వేస్ట్ అన్నట్టు. తర్వాత ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయలేకపోతే మళ్ళీ పేరెంట్స్ సఫర్ అవుతారు, ఫ్యామిలీ. యా, సో ఎక్కువగా ఫ్రీడమ్ కూడా ఇచ్చేస్తున్నారు ఈ మధ్య. సో కంప్లీట్ ఫ్రీడమ్ ఈజ్ ఆల్వేస్ హార్మ్ఫుల్ అని కూడా చెప్పచ్చు. కొన్ని బౌండరీస్ ఉండాలన్నమాట. అంటే ఫ్రీడమ్ ఇవ్వాలి కంపల్సరీగా, పేరెంట్స్ పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి, బట్ దే హ్యావ్ టు నో వాట్ ఈస్ రాంగ్ అండ్ వాట్ ఈస్ రైట్ అనమాట. సో ఆ డీమార్కేషన్ అనేది ఉండగలిగితే చాలా వరకు మనము ఏదైనా ఇట్లాంటి ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ కానీ, అంటే ఫ్యూచర్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా కూడా ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.